యూరియా కోసం వచ్చిన తమపై అకారణంగా ఏఎస్ఐ చేయి చేసుకున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేటలో స్థానిక ఏఎస్ఐ ముత్యం తమపై దాడి చేసినట్లు రైతులు వీడియో తీసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులకు ఓపిగ్గా సమాధానం చెప్పాల్సిన పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏమిటని యూరియా కోసం వచ్చిన అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. అకారణంగా చేయి చేసుకున్న ఏఎస్ఐ తక్షణం క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. లైన్లో యూరియా కోసం ఉన్న రైతులను కొట్టిన పోలీసుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జీతాలు తీసుకుంటా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా ఇష్టానుసారంగా చేస్తారు. ప్రభుత్వంలో వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోవాలి. సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే డ్యూటీ చేస్తున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈయననే స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. చేపల మార్కెట్ యూరియా కోసం మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దీనిపైన ఈయననే స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. వీళ్ళకి ఎట్లాంటి నంబర్ కూడా ఉంది. ఇట్లాంటి దొంగలే వస్తుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. యూరియా కోసం వచ్చిన తమపై అకారణంగా ఏఎస్ఐ చేయి చేసుకున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో స్థానిక ఏఎస్ఐ ముత్యం తమపై దాడి చేసినట్లు రైతులు వీడియో తీసి మరీ న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులకు ఓపికగా సమాధానం చెప్పాల్సిన పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏమిటని యూరియా కోసం వచ్చిన అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. అకారణంగా చేయి చేసుకున్న ఏఎస్ఐ తక్షణం క్షమాపణ చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు. లైన్లో యూరియా కోసం ఉన్న రైతులను కొట్టిన పోలీసుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనం సమాచారం ఇవ్వడానికి రాజు సిద్ధంగా ఉన్నారు, మా కరెస్పాండెంట్. రాజు, పోలీసులు చేయి చేసుకోవడం ఏంటి? అసలే ఓ వైపు యూరియా కొరతతో రైతులంతా ఇబ్బంది పడుతుంటే సిద్దిపేటలో ఈరోజు అన్నదాతలకు కష్టం మరింత వెనుకకు నెట్టివేయబడ్డదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయమే 3 గంటలకు 2 గంటల ప్రాంతంలో వచ్చేసి వాళ్ళు చెప్పులు, పాస్బుక్లు, ఇతరత్ర వస్తువులు లైన్ లో పెట్టి క్యూ కట్టి ఉదయం 7-8 గంటలకు వాళ్లకు యూరియా బస్తాలు దొరికితే గానీ ఇంటికి పోయిన పరిస్థితి. ఒకరోజు డే అంతా ఫస్ట్ నుండి కూడా యూరియా బస్తాలు తీసుకుపోయే సందర్భంలో వాళ్ళు వాళ్ళ యాతన, వాళ్ళ తపన, వాళ్ళ ఆవేదన పడుతున్న సందర్భంలో పోలీసులు ఇటువంటి అత్యుత్సాహం ఉన్నటువంటి పోలీసులు వచ్చేసి అన్నదాతలపై చేయి చేసుకోవడం అయితే ఇక్కడ
విస్మయాన్ని గురి చేసిన చెప్పవచ్చు. అన్నదాతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ మేడం కి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నదాతలపై చేయి చేసుకోవడం అంటే తప్పు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఈ అంశాన్ని ఎవరు కూడా పట్టించుకుంటారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు అత్యుత్సాహమే కొంత యూరియా కష్టాలు ఎక్కువైనాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి లైన్ లో ఉన్నా కానీ బడాబాబులు మాత్రం ఇళ్లలో ఉండి ఫోన్లు చేసుకుంటే వాళ్ళకి యూరియా దొరుకుతుంది. కానీ అన్నదాతలు మాత్రం సదరు సామాన్య వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా లైన్ లో ఉండి అటు పాస్బుక్లు, చెప్పులు, వాళ్ళ వంటిపై ఉన్న వస్తువులు లైన్ లో పెట్టి వాళ్ళు యూరియా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా అన్నదాతలు అంత కష్టపడుతుంటే వాళ్ళకి సహకరించాల్సింది పోయి వాళ్ళపై పస్తులుండి యూరియా బస్తాలు తీసుకున్నటువంటి సందర్భంలో ఇటువంటి చేయి చేసుకోవడం అయితే అది తీవ్రమైనటువంటి అవమానంగా భరించారు. అన్నదాతలు అయితే ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సదరు ఏసీ ముత్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సిద్దిపేట అన్నదాతలంతా కూడా ముక్తకంఠంతో ఖండించారు. అదేవిధంగా సోషల్ మీడియాతో పాటు పోలీస్ కమిషనర్ కు కూడా వాళ్ళు సందేశం పంపారు, ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇది చీకటి రోజుగా కూడా అన్నదాతలు భావించారు. ఖచ్చితంగా ఇటువంటి పోలీసుల్ని ఎట్టి పరిస్థితుల్లో అన్నదాతల పైన కానీ వివిధ సామాన్య వ్యక్తుల పైన కానీ ప్రయోగించవద్దని, అటువంటి పోలీసులతోని సమాజానికి కూడా చెడు జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు. నంబర్ కూడా ఉంది, నంబర్ కూడా ఉంది. 20 తారీఖు రోజు ఇచ్చింది, రాసింది, వీళ్ళే రాసిండ్రు, అగ్రెసర్లు వీళ్ళే రాసి జీతాలు తీసుకుంటా వాళ్ళు ఇష్టం పని చేసుకుంటా తీసుకోవాలి, డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలి, ఈ పోలీసు వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. జీతాలు తీసుకుంటా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా ఇష్టానుసారంగా చేస్తారు. ఈ యొక్క ప్రభుత్వంలో వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోవాలి. సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే డ్యూటీ చేస్తున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈయననే స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు, ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. చేపల మార్కెట్ యూరియా కోసం మా పైన చేయి చేసుకోవడం జరిగింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుగ్గాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించింది. 2017 ఆగస్టు 18న కర్నూలులో సుగ్గాలి ప్రీతి మృతి చెందింది. ఓ స్కూల్ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సుగ్గాలి ప్రీతి. ఆమె కేసును మరోసారి సిబిఐకి అప్పగిస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక పేరుతో కాంగ్రెస్ కమిషన్ నియమించుకున్న రేవంత్ సర్కార్ సిబిఐ విచారణకు ఆదేశించడం ముమ్మాటికి రాజకీయ కక్ష అంటూ గులాబ్దళం ఆరోపించింది. కాళేశ్వరం నీళ్లతో పంటలు పండాయని, కాంగ్రెస్ వచ్చాక కనీసం ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ విమర్శించింది. తెలంగాణ నీటి వాటా సాధించేందుకు కేసీఆర్ రికార్డు స్థాయిలో కాళేశ్వరం కడితే ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసి రైతుల ఉసురు తీసుకునే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని. ఈ రోజు మీరు ఏం చేసినా కూడా స్థానిక సంస్థలలో కూడా బీఆర్ఎస్ పార్టీ 100% విజయం సాధిస్తుందని చెప్పి ఈ పబ్లిక్ వాయిస్ అట్లా ఉంది. 20 నెలల్లో పుట్టిన చుక్కలు చూస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారికి కనీసానికి ఎక్స్పీరియన్స్ లేనటువంటి మంత్రి చేయకుండా ముఖ్యమంత్రి అయినాడు. ఎగ్జిలేటర్ ప్రమోషన్ల ముఖ్యమంత్రికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా చవటలాగా ఉన్నారు తప్ప ఇవాళ ఎవ్వరు కూడా స్పందించడం లేదు. ఏ మంత్రికి తెలియకుండా నిన్న సిబిఐకి ఇచ్చేలు ప్రతి ఆ మంత్రులే నోరు మీద వేలేసుకుంటా ఉన్నారు. అసలు మాకే తెలియదు ఇట్లా అని. అంటే కావాలని బీజేపీతో టైప్ అయి
బీజేపీ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు చెప్పినటువంటి వేలే నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు మలిపేద్దాం అనుకుంటున్నాడు, కానీ అది కాని పని. కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై. హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి గారు కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు ప్రాజెక్టు నీళ్లు పారిన పొలాల దగ్గరకు వచ్చి చూడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలో డిమాండ్ చేశారు. 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టులో 2 లక్షల కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలంటూ నిరంజన్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐకి అప్పగించడంపై వనపర్తిలో నిర్వహించిన ఆందోళనలో సింగిరెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న నేతలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదంటూ ఆయన హెచ్చరించారు. న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ అన్యాయాన్ని సవరించేటువంటి ప్రయత్నమే ఈ భారీ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కేసీఆర్ చేసిండు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ గొప్పతనం కేసీఆర్కు ఉండేటంటే దీనికి బురద అంటియాలి. దీనికి బురద అంటిస్తే ఇది చరిత్రలో నలుపైపోతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోన ఓ కమిషన్ అనేసి. కమిషన్కి ఏం సంబంధం? కేసీఆర్ ప్రాజెక్ట్ ఏడగట్టాలో చెప్తాడు, కేబినెట్ తీర్మానం చేసి ఎన్ని డబ్బులు కావాలో ఇంజనీర్లు చెప్పిన దాన్ని కేటాయిస్తారు, పని ఇంజనీర్లు చేస్తారు. పనిలో ఏమన్నా తేడా వస్తే ఆ ఇంజనీర్లు బాధ్యత వహిస్తారు. కానీ ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ తప్పు చేసిండు అనేటువంటి విధంగా ప్రజలను నమ్మబలకనికే, ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలగనికే ఒక కమిషన్ వేసి వాళ్ళ అదుపాజ్ఞలో పెట్టుకొని, ఆ కమిషన్ కూడా సమగ్రమైన విచారణ ఏం లేదు, దాంట్లో సమగ్రమైన అంశాలు లేవు. ఏం లేకుండానే దాంట్లో ఎంతో ఉన్నట్లు భ్రమలు కల్పించి మేము సిబిఐకి ఇస్తున్నామన్న. సిబిఐ కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గారికి ప్రపంచ పిచ్చోళ్ల సంఘ అధ్యక్షుడు ఉన్నాడు, మీకు అధ్యక్షుడు అవుతాడు, వాడు వానికి ఇచ్చుకోండి ఎవడతాను. వెనుక వాసు కూడా మేము భయపడేది లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేత, ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్టపల్లిలోని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు తొలగించారు. కవిత బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, సంతోష్ రావుపై వ్యాఖ్యలతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే కార్యాలయంలో ఫ్లెక్సీలన్నీ తొలగించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా బస్తాలు స్టాక్ వచ్చాయని తెలియడంతో వందల మంది రైతులు చుట్టుపక్కల గ్రామాల నుంచి తెల్లవారుజామునే వచ్చి క్యూలు కట్టారు. పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చెప్పుకుంటూ తెలంగాణ రైతాంగం యూరియా విషయంలో చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. వాస్తవంగా జూలైలో రావాల్సినటువంటి యూరియా ఆగస్టులో రావాలి, ఆగస్టులో రావాల్సిన యూరియా సెప్టెంబర్లో చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు సరైనటువంటి గణాంకాలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవసరం యూరియా ఉందో చెప్తే మేము సరఫరా చేస్తామన్నటువంటి కేంద్రం అంటుంది. రాష్ట్రం నిశ్చయంగానే కేంద్రం చూపెడుతున్నట్టు చెప్తుండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యన ఇలా తెలంగాణ రైతాంగం సవిధలవుతుండ్రు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ప్రధానంగా జిల్లా మీద యూరియా కొరత మీద దృష్టి పెట్టి తక్షణ యూరియా సమస్యను పరిష్కరించాలి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది యూరియాతో ఎటువంటి అనుమానాలు లేవు, ప్రజలకు మొత్తం అందుబాటులోనే ఉంది అని చెప్తుంది. అయినా కానీ ఈ రోజు వరకు కూడా ఆ యూరియా వచ్చే పరిస్థితి లేదు. ఒక ఎకరాకు కనీసం 3-4 కట్టలు వేయాల్సిన పరిస్థితి ఉండే, కానీ ఈ రోజు ఎకరాకు ఒక కట్ట కూడా అందే పరిస్థితి లేదు. ఇవాళ మొక్కజొన్నకు ఎకరాకు 10 కట్టలు వేయాల్సిన పరిస్థితి ఉండే, ఇవాళ వాళ్ళకు కూడా ఒక కట్ట అందే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం వేసిన నాటు మొత్తం కూడా కుంగిపోయి అది మొత్తం కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా ఇవ్వట్లేదని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తాంది. మరి ఇన్ని సంవత్సరాల కానించి యూరియా ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? దీంట్లో మీ యొక్క అశ్రద్ధ ఏంటి అనేది కూడా నేను ప్రశ్నిస్తాను. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 50 లక్షల టన్నుల యూరియా వస్తుందని చెప్పాడు, నేటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. అటు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గత 10 రోజులుగా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతోన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు యూరియా అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అటు జనగామలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బార్లు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగానే ఉన్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు క్యూ కట్టారు. యూరియా కొరత లేదంటూ బుకాయిస్తున్న అధికారులు కలెక్టరేట్కి ఎదురుగానే యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు వాళ్లకు కనిపించడం లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. అలాగే జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎఫ్ఎస్సిఎస్ దగ్గర పెద్ద మొత్తంలో రైతులు లైన్లు కట్టారు. ఉదయం 4:30 నుంచి యూరియా కోసం వర్షంలో తడుస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఒక రైతుకు ఒక ఆధార్ కార్డు మీద ఒక బస్తా మాత్రమే యూరియా టోకెన్ ఇస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము 3 గంటలకు అన్నం వండుకుని సర్ది కట్టుకుని యూరియా కోసం వచ్చి ఇక్కడ నిలబడ్డామని, అయినా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సంపేటకు వచ్చే యూరియా పక్కదారి పడుతోందంటూ ఆరోపించారు. రైతుల ఆందోళనతో పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. లేదన్నట ఎట్లా అనేది మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళుతున్న మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిలువరించారు. కుర్రవి మండల కేంద్రంలో ప్రారంభోత్సవానికి వెళుతున్న మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి కాన్వాయ్లను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, బీఆర్ఎస్ శ్రేణులు రైతులు అడ్డుకునేందుకు వెళ్లారు. యూరియా కొరతపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. ఉప్పల్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
5 రోజుల పాటు పూజలు అందుకొని ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన లడ్డూ వేలంపేట హోరాహోరీగా సాగింది. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ లీడర్స్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలంలో చివరికి మార్కెటింగ్ హెడ్ సునీల్, లీడర్ మేఘన లడ్డూను 2,06,600 రూపాయలకు సొంతం చేసుకున్నారు. గణేశుడి లడ్డూను పొందిన వారికి తమ సంస్థకు మరియు టీం మేనేజ్మెంట్కి శ్రీ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మహాగణాధిపతి లడ్డూని కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేఘనా గారికి మన మేనేజ్మెంట్ సత్యారెడ్డి గారు, వెంకరెడ్డి గారు అందిస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.